వాటన్నిటికంటే వివాహము ఘనమైంది, గొప్పది, శ్రేష్టమైందని బైబిల్లో రాయబడి ఉంది. వివాహాన్ని ప్రారంభించిన వాడు దేవుడే. ఏదైనా తోటలో ఆదాము గారి వివాహాన్ని ఆయనే ప్రారంభించి కొనసాగించాడు. అందుకే కొనసాగుతా ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు ఆయన శిష్యులు వివాహానికి హాజరై వివాహాన్ని దీవించి స్థిరపరిచాడు. కాబట్టి వివాహాన్ని ఎవరు కూడా అనాలోచితంగా సులుకనగా తీసుకునకూడదని యేసు ప్రభు నామములో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని బిడ్డలారా, దావీదు గారి వివాహం, యాకోబు గారి వివాహం మనం ధ్యానం చేసినట్లయితే దేవుని కార్యం, దేవుని చొరవ, దేవుని ఆశీర్వాదం వివాహములో ఎలా ఉంటుందో యవన బిడ్డలు తెలుసుకొని ధైర్యంగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా కృంగిపోకూడదు. డబ్బు లేదని, ఉద్యోగం లేదని, అందం లేదని కుమిలిపోవడానికి అవకాశం లేదు. దేవుడే వివాహం జరిగించువాడు. పరమగీతాలు 3వ అధ్యాయము 11వ వచనంలో సొలొమోను మహారాజు వివాహ గురించి ఒక మాట రాయబడింది. సియోను కుమార్తెలారా వేంచేయుడి, సొలొమోను మహారాజు ధరించిన కిరీటము చూడుడి. ఎంత చక్కని మాట. వివాహ దినమున అతని తల్లి అతని పెట్టిన కిరీటము చూడుడి. దేవుని బిడ్డలారా, ఆ దినము ఆయనకెంతో సంతోషం అని రాయబడి ఉంది. ఎస్, వివాహ దినాన ప్రతి ఒక్కరికి సంతోషమే. అది ఇష్టమైన వివాహం అయితే. ఒకవేళ ఇష్టమైన వివాహం అయితే బలవంతంగా తల వంచి తాళి కట్టించుకుంటారు గాని ఆ కాపురము బాధతో ఉంటుంది. దేవుని బిడ్డలారా, సియోను కుమార్తెలారా వేంచేయుడి, సొలొమోను మహారాజు వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, కిరీటం అనే మాట మనం చూస్తే సామెతలు 12:4లో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, యోగ్యురాలు తన భర్తకు కిరీటం. దేవుని బిడ్డ, ఓ స్త్రీ, ఓ తల్లి, ఓ అమ్మ, ఓ చెల్లి, నీ భర్తకు నీవు కిరీటం. ఆ కిరీటం పడిపోకూడదు. కిరీటం ఎప్పుడు తలతలాడుతూ ఉండాలి. అన్ ఎక్సలెంట్ వైఫ్ ఈజ్ ఎ క్రౌన్ ఆఫ్ హర్ హస్బెండ్. చాలా మంది స్త్రీలు సరిగా లేక భర్త కిరీటం బజార్లో పడేస్తున్నారు. దేవుని బిడ్డలారా, కిరీటం బాగుండాలి. కిరీటానికి మసి కాకూడదు, బూడిద కాకూడదు. కిరీటం మలినం కాకూడదు, దుమ్ము కాకూడదు. యోగ్యురాలు, అది దైవికమైన జ్ఞానమై ఉండాలి. యోగ్యురాలనగా జ్ఞానం, వివేకం, దైవ జ్ఞానముతో కాపురం చేయాలి. దైవ జ్ఞానముతో కుటుంబాన్ని నడిపించాలి. దేవుని బిడ్డలారా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. యోగ్యురాలు అనగా ఒక స్త్రీ, జ్ఞానం గల స్త్రీ 4 రకాలుగా పనిచేయాలని హైందవ గ్రంథాల్లో కూడా రాయబడి ఉంది. 1 కార్వేసి మంత్రి, శైనేసు రంభ, కరుణేసి దాసి, భోజేసు మాత తల్లి. 4 రకాలుగా పరిచర్లు జరిగించాలని హైందవ వేదాంతంలో కూడా వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డరా, కార్వేసు మంత్రి మంచి సలహాలు ఇవ్వాలి, భర్తకు మంచి సూచనలు ఇవ్వాలి. చెడు బోధ, చెడు మాటలు చెప్పకూడదు, కొట్లాటకు రేపకూడదు. అలాగే శైనేసు రంభ పడగదిలో భర్తను సుఖపెట్టే స్త్రీగా ఉండాలని వేద గ్రంథంలో రాయబడి ఉంది. 3వదిగా కరుణేసు దాసి, పనిచేసే విషయంలో, పరిచయం చేసే విషయంలో, భర్తకు సహాయం చేసే విషయంలో దాసులు ఎలాగైతే తమ్ము తాము మరిచిపోయి కష్టపడతారో కుటుంబం కోసం కష్టపడే స్త్రీగా ఉండాలని వేద గ్రంథంలో రాయబడి ఉంది. 4వదిగా భోజేసు మాత, అన్నం పెట్టేప్పుడు తల్లిలాగా ఉండాలి. తల్లి కడుపు చూసి అన్నం పెడుతుందంట. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా దావీదు వివాహం మనం గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో రాయబడి ఉంది. సౌలు 2వ కుమార్తె మీకాలు దావీదును ప్రేమిస్తుంది. ఏం చూసి ప్రేమిస్తుంది? అందమా, ఐశ్వర్యమా, అధికారమా, బలమా, బలగమా? కానే కాదు. తన తండ్రి సౌలుకు దురాత్మ పడుతుంది, దయ్యం పడుతుంది. దేవుని బిడ్డారా, దేవుని ఆత్మ సౌలులోంటి వెళ్ళి దురాత్మ వస్తుంది. ఎందుకు? అసూయ. అధికారం చేత విర్రవీగాడు సౌలు, దయ్యం పట్టింది. ఆ దయ్యం ఎంత ప్రయత్నించా పోవడం లేదు. చెప్పారు,
ఎవరైనా ఆత్మచేత నింపబడి వీణ వాయిస్తే దయ్యం పోతుందని చెప్పారు. దేశమంతా వెతికారు, చాలా మంది వీణ వాయిద్యగాలు వచ్చారు. వారు వీణ వాయిస్తూ ఉంటే ఇంకా కొన్ని దయ్యాలు వచ్చి పడుతున్నాయి సౌలుకు. అయితే దావీదు ఒక్కడే దేవుని ఆత్మచేత నింపబడి వీణ వాయించేవాడు, దేవుని స్తుతించేవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దావీదు వీణ పట్టుకొని సౌలు సమ్ముఖమందు వీణ వాయించాడో జుమ్మని పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. పరిశుద్ధాత్మ ఆధిపత్యం దిగిందా ప్యాలెస్ లో. సౌల్లో ఉన్న దురాత్మ పారిపోయింది. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ ఆ వీణ వాయించాడో అంతఃపురములోంటి సౌలు కుమారుడు కిందికి పరిగెత్తుకుంటా వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను ఆకర్షించాడు. ఆ యొక్క సంగీతం, ఆ స్తుతి ఆ బిడ్డను తాకింది. అనుకునింది, ఈ అంతఃపురంలో ఎప్పుడూ మా తండ్రి కేకలు వేయడం, పళ్ళు కొరకటం, వాణి చంపుతా ఈని చంపుతా ఈట పట్టుకొని శబ్దం చేయడం విన్నాను గాని ఇంత చల్లని మెల్లని స్వరముతో దేవుని స్తుతి ఎప్పుడు వినలేదే. ఎవరు స్తుతించేది అని త్వరగా అంతఃపురం దిగి ఆ ప్యాలెస్లోకి వచ్చినప్పుడు ఒక యువకుడు, మునుమెని మీసాలున్నాయి, మాసిపోయిన శరీరం, ఎరటివాడే, బట్టలు మాసిపోయాయి, అక్కడక్కడ చినుగుడు, వీపున సద్దన్నం ఉంది, గొర్రెల కాపరి, గొల్ల పిల్లవాడే. కానీ ఆ ముఖములో శూరత్వం, ఆ ముఖములో వీరత్వం, ఆ ముఖములో దైవత్వం. వీణ వాయిస్తూ ఉంటే ఆ పాటకు ముగ్ధురాలైపోయింది. అప్పుడే నిర్ణయం చేసుకుంటే ఇతన్నే చేసుకోవాలి, ఈ అబ్బాయినే చేసుకోవాలి. చూశారా దేవుని బిడ్డారా, దేవుని స్తుతించినట్లయితే, దేవుని ఘనపరిచినట్లయితే, దేవుని హెచ్చించినట్లయితే మంచి సంబంధాలు వస్తాయి. పేదవాడు, గుర్తింపు లేనివాడు, అసలు దావీదంటే ఎవరికి తెలియదు, అంతఃపురములోనికి, రాజప్రసాదములోనికి స్తుతి అనే గిఫ్ట్ ఉంది కాబట్టి తీసుకురాబడ్డాడు. ఆత్మచేత నింపబడి దేవుణ్ణి ఆరాధించేవాడు కాబట్టి గొప్ప స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ఉదయకాలం దేవుని బిడ్డ, ఒక సామాన్యుడు, ఒక పేదవాడు, ఒక దరిద్రుడు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో సౌలు అంటాడు, నువ్వు నాకు ఓలివలేవు, నువ్వు దరిద్రునివి. అయితే నా శత్రులను ఫిలిస్తీయులను ఓడించి 100 ముందోలు తీసుకొనిరా, అది ఓలిగా భావిస్తాను అంటాడు. ఎందుకంటే రాజకుమార్తె గొల్ల పిల్లవాన్ని, పేదవాన్ని ప్రేమించడం సౌలుకి ఇష్టం లేదు. ఎలాగైనా ఫిలిస్తీయుల చేత చంపించాలని కుట్రబన్ని దేవుని బిడ్డలారా, ఓలిని కోరక ఓలి స్థానములో ఒక 100 ముందోళ్ళు కోరుకుంటాడు. చూశారా దేవుని బిడ్డలారా, అది అట్లా మనం పక్కన పెడితే ఒక రాజుగారి కుమార్తె ఒక సామాన్యమైన వ్యక్తిని ప్రేమించడానికి కారణం భక్తి, స్తుతి, ప్రార్థన, తగ్గింపు జీవితం. యవన బిడ్డలారా, దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి, దేవుని సన్నిధిలో మీరు సమయం గడపండి. గొప్ప గొప్ప వారు నేను చేసుకోవడానికి లైన్లు కడతారు. అంతఃపురం పరిగెత్తుకొని వచ్చి నేను చేసుకుంటే ఇతన్నే చేసుకుంటా. సౌలు ఆటంకపరిచాడు, మహారాజు ఆటంకపరిచాడు, నేను చనిపోతాను గాని వేరే వివాహం చేసుకుని దావీదునే చేసుకుంటానని తీర్మానించుకునింది. దేవుని బిడ్డలారా, రాజుకు నేను అల్లుడవుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, మేము దరిద్రులమే. దరిద్రులను ధనవంతులుగా చేయవాడు ఆయనే. పెంట కుప్పల్లోంటి పైకి తీసి సింహాసనం మీద కూర్చుండబెట్టువాడు ఆయనే. 113వ కీర్తనలో ఆ మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, ఎంత ప్రయత్నించినా సౌలు కుమార్తె దావీదునే ప్రేమించింది. కాబట్టి పెళ్ళైన తర్వాత చంపచ్చులే అనుకున్నాడు, 100 ముందోళ్ళు కోరుకున్నాడు. ఓలివలేడు పేదవాడు. వాక్యం వింటున్నటువంటి పేద యవనస్తుల్లారా, మీ మోకాళ్ళే మీ ఆస్తి, మీ స్తుతే మీ ఐశ్వర్యం, మీ ప్రార్థనే మిమ్మల్ని పైకి తీసుకుని వస్తుంది. గడువు దాటక ముందే దేవుని బిడ్డలారా, మొదటిగా దావీదు భయపడ్డాడు, యుద్ధం చేత కాదు, పైకి చూశాడు, ప్రార్థనలో గడిపాడు, దైవ బలాన్ని, దైవ శక్తిని తీసుకున్నాడు. తన అనుచరులతో వెళ్లి ఫిలిస్తీయులను ఓడించి గడువు దాటక ముందే 100 ముందోళ్ళు కాదు 200 ముందోళ్ళు తీసుకొని వచ్చాడు.
అడిగింది 100 అయితే 200 ముందోళ్ళు అంటే వ్రేళ్ళు, వాళ్ళని చంపి వ్రేళ్ళని తీసుకురమ్మంటాడు. సౌలు మహారాజు ఉద్దేశం, పిల్లవాడు పోతానే ఫిలిస్తీయులు చంపేస్తారులే, పీడ విరగడైపోతుంది అనుకున్నాడు. ఈ ఉదయకాలము దేవుని బిడ్డలారా, భార్య కోసం ప్రాణాన్ని తెగించాడు. కాబట్టి కుటుంబం కోసం ప్రాణం పణంగా పెట్టాల్సి వస్తుంది. కష్టపడాలి. కుటుంబం పైకి రావాలంటే అందరూ కష్టపడాలి. ఎవరు సోమరులుగా దద్దమ్మలుగా ఉండకూడదు. కొన్ని కుటుంబాలు దర్శించినప్పుడు ఎక్కడ వస్తువు అక్కడే, ఎక్కడ బట్ట అక్కడే, చీపురు అక్కడే. ఇంట్లో చాలా మంది ఉంటారు. పని మనిషి రావాలి, పని చేయాలి, అంతవరకు పని చేయరు. వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇంట్లో ప్రతి ఒక్కరూ పని చేయాలి. ప్రతి ఒక్కరూ పని చేయాలి. అందరూ కలిసి కుటుంబం కోసం పని చేయాలి. అప్పుడే కుటుంబం పైకి వస్తుంది. దేవుని బిడ్డలారా, వివాహం ఘనముగా జరిగిపోయింది. చూశారా, పేదవాడు బీదవాని వివాహం ఎంత ఘనముగా జరిగిపోయిందో. దావీదు అనే పేరు పైకి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. పేదవాడు దరిద్రుడు రాజుకు అల్లుడయ్యాడే. ఈ ఉదయకాలము దేవుని బిడ్డ, విశ్వాసం ఉంచు. యేసు ప్రభువును హృదయంలో అంగీకరించు, సమర్పించుకో, దేవుని స్తుతించు, ప్రార్థించు. మంచి సంబంధం వస్తుంది. నీకై నువ్వు ప్రేమించి, అమ్మానాయను దుఃఖపెట్టి, బలవంత పెట్టి, ఏ చెట్టు కిందనో పుట్ట కిందనో ఏ టెంపుల్లోనూ పెళ్లి చేసుకొని దీవెనలు పోగొట్టుకోవాకు. దేవుని బిడ్డలారా, అన్ని సక్రమంగా నెరవేరుస్తాడు దేవుడు, దైవ సంకల్పం ఉంటే. ఆ రీతిగా దైవ కృపలో దావీదు వివాహం ఘనముగా జరిగింది, వైభవంగా జరిగింది, రాజ దర్బారుతో జరిగింది. ఒక పేదవాని వివాహం దేవుడు ఎంత గొప్పగా జరిగించాడో నీ వివాహం కూడా జరిగిస్తాడు. నీ కుమార్తె వివాహం కూడా జరిగిస్తాడు. నీ కుమారుని వివాహం కూడా జరిగిస్తాడు. ఓలి లేకుండా, కట్నం లేకుండా దైవ కనికరం చేత నడిపిస్తాడు. బిడ్డ, భయపడాకు. వివాహమైంది, ఆనందంగా ఉన్నారు. ఇక అల్లుని చంపాలని కుట్రబడినాడు. మీకాలకు తెలిసింది. మీకాలు గంపలో పెట్టి కిటికీ దుండా భర్తను వేరే ప్రాంతానికి పంపించింది. తన గృహదేవత ఒకటి ఉంటే మంచం మీద పడుకోబెట్టి మేక చర్మ బొచ్చుతున్నటువంటి ఆ కంబడిని తలగా పెట్టి కప్పేసి, ఆ సైనికులు వచ్చినప్పుడు, దూతలు వచ్చినప్పుడు జ్వరముతో ఉన్నాడని చెప్పింది. సరే అని ఆమె నిద్రపోయిన తర్వాత మంచంతో ఎత్తుకొని పోయారు. చూశారా, భార్యాభర్త ప్రేమతో ఉంటే ప్రమాదాలు తప్పించుకోవచ్చు, అపాయాలు తప్పించుకోవచ్చు. భర్తకు ప్రమాదం వచ్చినప్పుడు భార్య తప్పించాలి, భార్యకు శోధన వచ్చినప్పుడు అపాయం వచ్చిన భర్త తప్పించాలి. ఒకరి కోరకు ఒకరు ప్రేమతో ప్రయాసపడాలి. భర్తను కాపాడింది. దేవుని బిడ్డలారా, అంచెలంచెలుగా దేవుడు దావీదును దీవించాడు. దావీదు జీవితం మలుపు తిరగడానికి కారణం స్తుతి, స్తోత్రములు, దేవుని ఆరాధన. కాబట్టి యవన బిడ్డలారా, చర్చికి ఆలస్యంగా రావాకండి. చాలా మంది యవన బిడ్డలు చర్చిలకు రావడం లేదు. మీ వివాహం ఘనముగా జరగాలంటే, మంచి సంబంధాలు మీకు రావాలంటే, మంచి ఉద్యోగాలు మీకు రావాలంటే ముందు రావాలి. ముందు కూర్చోండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, అద్భుతాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆదికాండం 29వ అధ్యాయంలో ఇంకొకరి వివాహం ఉంది, యాకోబు వివాహం. తండ్రిని మోసం చేసి, అన్నను మోసం చేసి, ప్రాణాన్ని అరిచేతులు పెట్టుకొని పరుగున ఒంటరిగా మేనమా లాబాను ఇంటికి వస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ లాబానికి 2 కుమార్తెలు ఉన్నారు. పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. చిన్నది సొగసైంది, రూపవతి, అందమైంది. పెద్ద కుమార్తె లేయా జబ్బు కన్నది, అందవిహీనం గలది. దేవుని బిడ్డలారా, రావడం యాకోబు రాహేలును ప్రేమిస్తాడు, రాహేలు యాకోబును ప్రేమిస్తుంది. పెద్ద కుమార్తె లేయా ఎంత బాధపడి ఉంటుందో, ఎంత దుఃఖపడి ఉంటుందో. దేవుని బిడ్డలారా, రాహేలు లేకుండా యాకోబు ఉండలేకపోతున్నాడు. కారణం సౌందర్యవతి, సొగసు, రూపవతి. కాబట్టి అది చూసి లాబాను 7 ఏళ్లు కొలువు చేస్తే నా కుమార్తెనిస్తానని చెప్పాడు. దేవుని బిడ్డలారా, చెల్లిని ప్రేమిస్తూ అక్కను తృణీకరిస్తుంటే లేయ ఎంత బాధపడి ఉంటుందో. పెద్ద పాపకు పెళ్లి కాకుండా చిన్న పాపకు పెళ్లి కాదు, అది మా దేశ ఆచారమని బైబిల్లో రాయబడి ఉంది ఆ కాలంలో. దేవుని బిడ్డలారా, కాబట్టి రాహేలుకు యాకోబుకు పెళ్లి కావాలంటే లేయాకు పెళ్లి కావాలి. చాలా సంబంధాలు వచ్చాయి. ఏ సంబంధం వచ్చినా, పెద్ద కుమార్తె కోసం సంబంధం వచ్చి చిన్న పాపం చూస్తానే మేము చిన్న పాప అయితే చేసుకుంటాం, పెద్ద కుమార్తె చేసుకోం, ఆమె కళ్ళు బాగలేవు. దేవుని బిడ్డలారా, ముఖానికి కళ్ళు అందం,
ముఖానికి ముక్కు అందం. లేయ ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రభువా, ఈ జబ్బు కళ్ళు ఎందుకు పుట్టించావు? జబ్బు కళ్ళు అంటే ఆ గుడ్లు తిరుగుతూ ఉంటాయి, నీళ్లు కారుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఎంత బాధపడి ఉంటుందో. చెల్లి రాహేలు, దీనికి పెళ్లి కాదు, మేము పెళ్లి చేసుకోవాలి, పెళ్లి కాలేదు, మాకు అడ్డంగా ఉంది అని ఎన్నోసార్లు విమర్శించి ఉంటది. అమ్మ నాయన కూడా అని ఉంటారు. మరి పెద్ద పాపకు సంబంధాలు వచ్చినా ఎగిరిపోతున్నాయి, చిన్న పాపనే కావాలంటున్నారు. ఏం చేయాలబ్బని మాట్లాడుకోవడము. లేయా విని ఎన్ని రాత్రులు, నిద్రలేని రాత్రులు గడిపిందో. దేవుని బిడ్డారా, కన్నీళ్లు కార్చి కార్చి కార్చి, ప్రభువా ఈ అందవిహీనమైన దాన్ని ఎందుకు పుట్టించావు ప్రభువా అని ఎన్ని రాత్రులు మేల్కొని కన్నీళ్లు కార్చి తలదిండు దుప్పటి తడిసిపోయి ఉంటాయో. ఒక మాట చెప్పనివ్వండి, లేయా గాచిన కన్నీటిని దేవుడు చూశాడు. పెళ్లి సిద్ధమైంది, 7 ఏళ్ళు అయిపోయింది, అందరికి రాహేలు వివాహం అని తెలిసిపోయింది. మార్కెట్కి వెళ్ళాలి. లాబాను, రాహేలు, లేయా. బహుశా రాహేలు ఉంటుంది, నానా పెళ్లి నాది కదా, అక్క ఎందుకు వస్తా ఉంది? ఉన్నీలేమ్మా, బంగారు షాప్ వారు 2 తాలిబొట్లు కావాలి. నానా పెళ్లి నాది కదా, 2 తాలిబొట్లు ఎందుకు? మళ్ళీ చేయించలేములేమ్మా అక్కకు, ఉన్నీలే. దేవుని బిడ్డారా, ఆత్మదేవుడు పనిచేస్తున్నాడు. బట్టల షాప్కి వెళ్ళారు, 2 పట్టు చీరలు, తలంబ్రా చీర 2. డాడీ పెళ్లి నాది కదా, అక్క ఎందుకు పట్టు చీర? మళ్ళీ కొనలేములేమ్మా. ప్రతిదీ 2 కొన్నాడు లాభాను. పెళ్లి అర్ధరాత్రి ఆ కాలం, ఎందుకంటే పొలాలు పోయేస్తారు, దూర ప్రాంతాలకు పోయేస్తారు. మధ్యరాత్రి పెళ్లి. దేవుని బిడ్డారా, రాహేలు తెలియకుండా లేయాను కూడా పెళ్లి కూతురు చేశారు. రాహేలు అనుకుంటుంది, ఉయ్యిళ్ళు ఊరుతుంది, నేను అందగత్తెను, త్వరగా నాకు పెళ్లి అవుతుంది. మా మేనత్త కొడుకు యాకోబు నన్నే ప్రేమించాడు, మా అక్కను ప్రేమించడం లేదు, చిన్నదానైనా నాకే పెళ్లి అవుతుందావని గర్వంగా అహంకారంగా ప్రవర్తిస్తా ఉంది. అయితే ఏమైతుందని కన్నీళ్లు గారుస్తుంది లేయా ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుని బిడ్డారా, 2 పెళ్లి కూతురు రెడీగా అయ్యారు. కరెక్ట్ గా పెళ్లి సమయానికి రాహేలును ఇంట్లో వేసి లేయాను పెళ్లికి పంపించి పెళ్లి చేశారు. హల్లెలూయా. చూశారా, అందగున్నోళ్ళకే పెళ్ళైతే, ధనమున్నోళ్ళకే పెళ్ళైతే, చదువుకున్నోళ్ళకే పెళ్ళైతే, ఉద్యోగం ఉన్నోళ్ళకే పెళ్ళైతే, ఉద్యోగం లేని వారి గతి ఏమిటి? అందవిహీనంగా ఉన్న వారి గతి ఏమిటి? నల్లంగా ఉన్న వారి గతి ఏమిటి? దేవుని బిడ్డ భయపడాకు. అర్ధరాత్రి వేళ చరిత్రను మార్చేశాడు దేవుడు. అర్ధరాత్రి వేళ చరిత్రను స్టార్ట్ చేశాడు దేవుడు. లేయా జీవితంలో తెల్లవాడితే కండ్ల ముందు లేయా ఉంది, రాహేలు లేదు. ఏం మామా ఎందుకు మోసం చేశావు అని అడిగినప్పుడు, దేవుని బిడ్డారా, పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నపిల్లకి పెళ్లి చేయడం ఆచారం కాదు. మరి 7 ఏళ్ళు నువ్వు కొలువు చేయి, మందనగాయి, తిరిగి నా కుమార్తెనిస్తానని చెప్పాడు. దేవుని బిడ్డారా, పెళ్లి అయితే అయింది గాని మనసంతా రాహేలు మీదనే ఉంది. యాకోబు మనసు రాహేలుతో నింపబడి ఉంది. దేవుని బిడ్డారా, ప్రార్థన చేస్తా ఉంది, కన్నీళ్లు గారుస్తా ఉంది లేయా కన్నీళ్లు దేవుడు చూశాడు. లేయాను ద్వేషించటం, రాహేలును ప్రేమించటం దేవుడు చూసి లేయా గర్భము తెరిచాడు. ఎంతమంది కుమారులు అద్భుతంగా దేవుడు తెరిచాడు. దేవుని బిడ్డారా, నేను ముగిస్తూ ఉన్నా. యాకోబు దేన్ని ఎక్కువగా ప్రేమించాడో దాన్ని పోగొట్టుకున్నాడు. అవును, జీవితంలో ఎవరిని దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో అవి దూరం అవుతాయి, మనం పోగొట్టుకుంటాం. 7 ఏళ్ల తర్వాత రాహేలు కూడా పెళ్లి అయింది. కానీ ఆమెకున్న అందమనే గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి గర్భం మూసేశాడు దేవుడు. దేన్ని బట్టి మనం అతిశయపడకూడదు, దేన్ని బట్టి ఎగిరెగిరి పడకూడదు. దీన మనసు కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. దేవుని బిడ్డారా, లేయా బలహీనతే లేయాకు బలం. లేయా తృణీకారమే, లేయాను ద్వేషించడమే లేయాకు ఆశీర్వాదాలు. చెల్లి గర్భం మూయబడింది, అక్క గర్భం తెరవబడింది. ఎప్పుడైతే తిరిగి రాహేలు పశ్చాత్తాపడిందో, అసలు అక్కతో కొట్లాడుతా ఉంది రాహేలు. నీకు పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు లేరని కొట్లాడుతా ఉంది. దేవుని బిడ్డారా, తగ్గించుకుందాం, ప్రార్థనలో ఉందాం. ప్రభు అద్భుతాలు చేస్తాడు. చివరికి రాహేలు గర్భం కూడా దేవుడు తెరిచాడు. చివరి కుమారుడు బెన్యామీను ప్రసవిస్తూ మార్గములను చచ్చిపోతుంది. ఎంత విలపిస్తాడో యాకోబు, ఎంత బాధపడతాడో యాకోబు, ఎంత ఎక్కువగా ప్రేమిస్తాడో అంత తక్కువ కాలంలో రాహేలును పోగొట్టుకున్నాడు. ద్వేషించాడు లేయానే చిరకాలము, చివరి నిమిషం వరకు ఉంది. ముగిస్తున్నాను.
దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో దేవుని కంటే దాన్ని పోగొట్టుకుంటాం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. హృదయ సౌందర్యం కావాలి, మనసు సౌందర్యం కావాలి. అలా దేవుని నిర్ణయించిన వివాహం చేసుకొని దేవుని దీవెనలు పొందుకోండి. దేవుని బిడ్డారా, కట్నాలు ఇచ్చుకోలేమని, పెళ్లికి డబ్బు లేవని బాధపడాకు. లేయలాగా కన్నీళ్లు గార్చు, లేయగా ప్రార్థన చేయి. మంచి సంబంధాలు, ఘనమైన వివాహాలు దేవుడు చేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, భారముతో విత్తబడిన మాటలు నీరుగట్టి ఫలింపచేయండి. యవన బిడ్డలను ప్రభువా బలపరచండి, విశ్వాసంతో నింపండి. ఇదిగో బిడ్డలు పశ్చాత్తాపడుతున్నారు, రక్షణ అడుగుతున్నారు, మారు మనసు అడుగుతున్నారు, ప్రార్థనా జీవితం అడుగుతున్నారు. ఇవ్వండి ప్రభువా. చేయబెట్టుకున్నారు ప్రభువా. మీ గాయపడిన హస్తం వారి చేయి మీద ఉంచండి. మీ గాయముడి హీలింగ్ పవర్ కరెంటు వలె వారి దేహంలో ప్రవేశించి ప్రతి వ్యాధి యేసు నామములో ఆజ్ఞాపిస్తున్న బయటికి రా. ప్రతి నొప్పి యేసు నామములో ఆజ్ఞాపిస్తున్న బయటికి రా. ప్రతి ట్యూమర్ గడ్డ యేసు నామములో గద్దిస్తున్న పో. యెహోవా రాఫా, టచ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. ఆల్మైటీ హోలీ స్పిరిట్, టచ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. ఆదరించండి, స్వస్థపరచండి, బలపరచండి. అప్పుల్లో ఉన్న వాళ్ళ కొరకై ప్రార్థన. పరలోకమని మీ మంచిని దాన్ని తెరవండి ప్రభా. మీ గుప్పిలి విప్పండి. ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా ప్రభా అద్భుతం చేయండి. బాండ్లు చించివేయండి, గుప్పిలి విప్పండి. వ్యాపారస్తుల కొరకై ప్రార్థన, మిగులు దయచేయండి ప్రభువా. మీ సేవకుల కొరకై ప్రార్థన, ఆత్మతో నింపండి. ఆత్మ సంపాదించే అభిషేకం దయచేయండి. గొప్ప దేవా, మీకు స్తోత్రములు తండ్రి. విదేశాలకు వెళ్తున్న బిడ్డల కొరకై ప్రార్థన, పాస్పోర్ట్ వీసా శాంక్షన్ అనుగ్రహించి ఏ దేశంలో వెళ్తున్నారో ఆ దేశంలో మంచి ప్లేస్మెంట్ అనుగ్రహించండి. కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి న్యాయసమ్మతమైన విజయం దయచేయి. కృప చూపించు ప్రభువా. ఇదిగో మా దేవా, భార్యాభర్తలు విడిపోయి ఉన్నారు, కలపండి. కుటుంబాన్ని దీవించండి ప్రభువా. సంతానం లేని వారి కొరకై ప్రార్థిస్తున్నాం, గర్భఫలమైన ఆశీర్వాదం దయచేయండి. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేస్తున్న ప్రియమైన బిడ్డను, కుటుంబాన్ని నూరంతలుగా దీవించండి. వారి వ్యాపారాన్ని, వారి సేవను దీవించండి, కుటుంబాన్ని దీవించండి, ప్రతి హస్తాన్ని దీవించు ప్రభువా. ఈ వాక్యం ఫలించి అందరూ రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి. ఆత్మతో నింపండి, అభిషేకించండి ప్రభువా. తలముదులు పాదాల వరకున్న ప్రతి వ్యాధి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా, ప్రతి నొప్పి తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించు ప్రభు. యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. త్రియేక దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మీకు తోడై ఉండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా రెవరెండ్ యు సోలమన్, ఆశీర్వాద